వెల్కమ్ టు ఐ న్యూస్. దిస్ ఇస్ నిధి. ట్రేడ్ వార్ అంటే $1 ట్రిలియన్ పందెం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఈ రెండు సూపర్ పవర్స్ మధ్య జరిగే ఫైట్ అనేది డెడ్లీ. అమెరికా, చైనా ఈ రెండు దేశాల మధ్య టారిఫ్ గేమ్ అనేది ఇప్పుడు వార్ జోన్ లా మారింది. ప్రెసిడెంట్ ట్రంప్ ఒకవైపు జిన్పింగ్ తో గ్రేట్ రిలేషన్షిప్ ఉందని చెప్తూనే మరోవైపు టారిఫ్ల బాంబులు వేస్తున్నారు. ఈ గేమ్ ఆఫ్ లెవరేజ్ లో గ్లోబల్ ఎకానమీ అనేది రిస్క్ లో పడింది. పోర్ట్ ఫీ అనే న్యూ ఫ్రంట్ ఎందుకు ఓపెన్ అయింది? క్వాల్కమ్ పై యాంటీ మోనోపలీ ప్రోబ్ ఏంటి? చైనా తన రేర్ ఎర్త్ మినరల్స్ ని వెపన్ గా ఎందుకు వాడుతోంది? అక్టోబర్ 29 జరిగే సమ్మిట్ కి ముందు ఈ పవర్ డ్రామా వెనుక ఉన్న సీక్రెట్ ఎజెండా ఏంటి? ట్రంప్ ఎప్పుడు ఒకటే అంటారు, ఐ మేక్ డీల్స్. ఆ డీల్స్ లో బెటర్ టర్మ్స్ కోసం ఇప్పుడు ప్రెషర్ టాక్టిక్స్. ట్రేడ్ వార్ ఇప్పుడు ఓషన్స్ కి చేరుకుంది. అమెరికన్ పోర్ట్స్ చైనీస్ షిప్స్ పై ఎక్స్ట్రా ట్యాక్స్ వేస్తున్నాయి అండ్ చైనీస్ పోర్ట్స్ అమెరికన్ షిప్స్ పై. ఈ పోర్ట్ ఫీ అనేది $1 మిలియన్ వరకు పెరిగి బిజినెస్ లను డౌన్ చేస్తున్నాయి. చైనా ఊరుకోలేదు. యుఎస్ టెక్ జైంట్స్ ని టార్గెట్ చేస్తూ క్వాల్కమ్ పై యాంటీ మోనోపలీ ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేసింది. టెక్నాలజీ వార్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. చైనా దగ్గర ఉన్న బిగ్గెస్ట్ వెపన్ ఏంటంటే రేర్ ఎర్త్ మినరల్స్. స్మార్ట్ ఫోన్స్, డిఫెన్స్ సిస్టమ్స్, సోలార్ ప్యానెల్స్ వీటన్నిటికీ ఇవి మస్ట్. చైనా ఇప్పుడు వీటి ఎక్స్పోర్ట్స్ ని కట్ బ్యాక్ చేసి గ్లోబల్ సప్లై చైన్ లో టెన్షన్ ని పెంచుతోంది. ట్రంప్ టారిఫ్లను 100% వరకు పెంచుతానని థ్రెటన్ చేశారు. టింబర్, కిచెన్ క్యాబినెట్స్ పై హైయర్ ట్యాక్స్ లు ఇమీడియట్ గా కిక్ ఇన్ అయ్యాయి. అక్టోబర్ 29 జరిగే ట్రంప్ మీటింగ్ కి ముందు పవర్ చూపించి బెటర్ డీల్ కోసం ఫోర్స్ చేయడమే ఆయన స్ట్రాటజీ. చైనా యుఎస్ మార్కెట్ లో కోల్పోయిన లాస్ ని యూరోప్ వంటి అదర్ రీజన్స్ కు ఎక్స్పోర్ట్ చేసి బ్యాలెన్స్ చేసింది. కానీ ఇప్పుడు చైనా రేర్ ఎర్త్ మినరల్స్ ని యూరోపియన్ కంపెనీస్ పై కూడా అప్లై చేస్తోంది. ట్రేడ్ వార్ స్పిల్ ఓవర్ అయ్యి యూరోప్ కూడా క్రాస్ ఫైర్ లో చిక్కుకుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఈ వాణిజ్య యుద్ధం ఒక పెద్ద సవాల్. అక్టోబర్ 29 జరగబోయే అత్యంత ఇంపార్టెంట్ సమిట్ ఈ ట్రేడ్ వార్ కి ముగింపు పలుకుతుందా లేక గ్లోబల్ టెన్షన్ ని మరింతగా పెంచుతుందా?